సభకు తెలంగాణ వందనాలు. మిత్రులు గౌరీశంకర్ గారి అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. దాంతోపాటు నవంబర్ 1న మనం ప్రోగ్రాం చేసుకొని ప్రోగ్రాం గురించే మనం యాక్షన్ ప్లాన్ ప్రకటిద్దామా, తెలంగాణ వచ్చే దిశగా మనం తెలంగాణ యాక్షన్ ప్లాన్ చేసుకుందాం అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే క్యాలెండర్ను బట్టి మన యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కానీ తెలంగాణ గురించి మన యాక్టివిటీస్ జరగట్లేదు అనేది ఒకటి. రెండోది ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే తెలంగాణకి శత్రువు ఎవరు అనే విషయం నిజంగా తేలాల్సిన అవసరం ఉన్నది. డిసెంబర్ 9th కంటే ముందు నాగం జనార్దన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేసినందుకు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాడు, అంతకుముందు ఆయన శత్రువుగా ఉన్నాడు, ఆ తర్వాత మనకు మిత్రుడిగా మారాడు. వీళ్ళు ఎందుకు ఈ విధంగా మారుతున్నారు? ఈరోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడేటోళ్ళు రేపు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు శత్రువులుగా వీళ్ళు మారుతారా, మిత్రులుగా ఉంటారా? అసలు తెలంగాణ మనకు ఎందుకు కావాలి? తెలంగాణ ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి ఎంప్లాయ్మెంట్ లేనందుకు కావాలా, లేదా తెలంగాణ ప్రజలు వేరే ప్రాంతం వాళ్ళ ద్వారా దోపిడీ చేయబడుతున్నందుకు తెలంగాణ కావాలా అనేది కూడా మనం క్లారిటీ చేసుకోవాలి. ఏదో నవంబర్ 1 వస్తుంది కాబట్టి, సెప్టెంబర్ 17 వస్తుంది కాబట్టి, రేపు నాడు డిసెంబర్ 9 వస్తుంది కాబట్టి మనము ప్రోగ్రామ్ చేసుకునేదానికంటే ఎందుకు గురించి తెలంగాణ కావాలి, నిజంగా మనకు శత్రువులు ఎవడు? మరి ప్రతి ఒక్కడు నాకు తెలంగాణ కావాలి, తెలంగాణ నాగం జనార్దన్ రెడ్డి అదే అంటాడు, బీజేపీ కూడా అదే అంటాడు, కాంగ్రెస్ కూడా అదే అంటాడు, ప్రతి ఒక్కడు అదే అంటాడు. చివరికి ఒక్కోసారి మాటల్లో లగడపాటి కేసీఆర్ కూడా ఐలవులు చెప్పుకుంటారు. మరి అసలు ఎవడు తెలంగాణకు శత్రువు? తెలంగాణ ఎవరికి కావాలి? ఈ విషయము తేల్చి మనలో క్లారిఫికేషన్ వచ్చి నిజంగా ప్రజల పక్షాన ప్రజల బాధలను తీర్చే విధంగా ఇంతకుముందు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. సర్వే సత్యనారాయణ చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది, వీడు తెలంగాణలో ఎందుకు పుట్టిండని చెప్పి. ఎంతసేపు అమ్మ అమ్మ అమ్మని మాట్లాడతాడు. అదే బాక్సైడ్ గురించి జీవో ఇష్యూ చేసిన నిజంగా అతను ఆంధ్రవాడు కానీ ఎవరన్నా కానివ్వండి గర్జిస్తున్నాడు. అమ్మ కాళ్ళ దగ్గర ఉన్నాడా, తలపైన ఉన్నాడా కానీ గర్జిస్తున్నాడు. అలాంటి నాయకులు, ప్రజల గురించి మాట్లాడే వాళ్ళు, ప్రజలని వాళ్ళ బాధల నుంచి విముక్తి చేసే నాయకులు, ఆ తర్వాత అలాంటి భావజాలంతో కూడిన ఒక పోరాటం వస్తే తప్ప ఈ తెలంగాణకు విముక్తి జరగదు. అంతేగాని ఆ విధంగా మనము యాక్షన్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 1కి సంబంధించి మీరు చేసే ఏ ప్రోగ్రాంకైనా మా తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మేము మద్దతు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. డాక్టర్ల మద్దతు ఉంది, దెబ్బలు తగిలితే మేము కట్టు కడతాను వాళ్ళు తయారున్నాం. ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఒక 2 విషయాలు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద 2 విషయాలు మాట్లాడితే బాగుంటుంది. ఇంత దూరం వచ్చి ఉత్తకపోతే బాగుంటుంది.